జగదీశ్వరి దేవి అయితే ఆ హాల్లోకి కుటుంబ సభ్యులందరినీ పిలిచి ఈ విధంగా చెప్తూ ఉంటుంది. మన ఇంటికి వచ్చిన శ్యామలాదేవి ఎవరో కాదు, నాకు నా భర్తకి చాలా అంటే చాలా కావాల్సిన మనిషి. మీరు తనని తోటి చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. తనకి చాలా గౌరవ మర్యాదలైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మాకు ఇచ్చిన వాటికంటే తనకి ఇంకా ఇవ్వాల్సి ఉంటుందని చెప్పనైతే అంటూ ఉంటుంది. దానికి చంద్ర అయితే అంటే అత్తయ్యకి చాలా ఇంపార్టెంట్ అయిన వ్యక్తి శ్యామలాదేవి అన్నమాట అని చెప్పనైతే అనుకుంటూ ఉంటుంది. కానీ జగదీశ్వరి ఏమో ఈరోజు మనము ఇంత గొప్ప స్థాయిలో ఉండటానికి కారణము ఆ శ్యామలాదేవి కాబట్టి మీరు తనకి ఎటువంటి గౌరవ మర్యాదలు లేకుండా అయితే చెయ్యవద్దు, తనని మీరు బాధపడనీయవద్దు అని చెప్పనైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకు శృతి వాళ్ళ అమ్మ అయితే తన అంటే ఇంత ఇంత ఉన్నదా, ఇంత గౌరవ మర్యాదలు మేము ఇవ్వాలా అని చెప్పనైతే ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో శ్యామలాదేవి అయితే అందరూ భోజనం చేద్దాం రండి అని పిలుస్తూ ఉంటుంది. మీ కుటుంబంలో భోజనం ఇలా చేస్తారా అని చెప్పనైతే అంటూ ఉంటుంది. దానికి విరాట్ ఏం అర్థం కాక ఆలోచిస్తూ ఉంటారు. విరాట్ తోటి అంటూ ఉంటుంది శ్యామలాదేవి, ఆ రోజు మీ పెళ్ళికి నేను రాలేకపోయాను, కనీసం నువ్వు నీ భార్యకు భోజనం తినిపిస్తూ ఉంటే నాకు చూడాలని ఉంది అని చెప్పనైతే శ్యామల విరాట్ని అడుగుతుంది. ఆ మాటలకు చంద్ర అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఈవిడ ఇట్లా మాట్లాడుతుంది, అసలే మా ఇద్దరికి పడదు, మళ్ళీ ఈమె భోజనం తినిపించమంటుంది, ఇంతకు విరాట్ తినిపిస్తాడా లేదా అని చెప్పనైతే ఆలోచిస్తూ ఉంటుంది. శ్యామల ఏమో మీరు తినిపిస్తారా లేదా అని అయితే అడుగుతూ ఉంటుంది. కానీ తన తల్లి చెప్పిన మాటల ప్రకారం ఇష్టం లేకపోయినా కూడా చంద్రకైతే భోజనం తినిపిస్తూ ఉంటాడు విరాట్. విరాట్ ఏమో చంద్రకి తినిపిస్తూ ఉంటే క్రాంత్ ఏమో శాలినికి తినిపిస్తూ ఉంటారు. వాళ్ళిద్దరు భోజనం తినిపిస్తూ ఉంటే శ్యామలాదేవి వాళ్ళిద్దరు చూసి చూడ ముచ్చటగా ఉన్నారు ఈ జంట అని చెప్పని నా దిష్టే తగిలేలాగుంది, మీరు ఇట్లాగే చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తూ ఉంటుంది.